నీవు నిజంగా దేవుణ్ణి తెలుసుకొని ప్రతి విషయంలో జయిస్తూ ముందుకు కొనసాగాలంటే నువ్వు దేవుని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అందుకే కీర్తనకారుడు ఏమన్నాడు, చూసి తెలుసుకోమన్నాడు. చూసారా, ఏదో నీ మనసుతో కాదు, నీ జ్ఞానముతోనే కాదు. జ్ఞానము మనసు కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమే. కానీ నిజంగా నువ్వు విశ్వాసంలో బలపడాలంటే ఆ వ్యక్తిని నువ్వు తెలుసుకోవాలి. ఎలాగా? అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. మనం గమనించాల్సింది ఏంటంటే, భయము అనేటువంటి భావోద్రేకము ఎందుకు మనకు మనుషులకు కలుగుతుందంటే, రాబోయేటువంటి ఇబ్బంది, కష్టము, నష్టము, దోషము ఏదైనా జరుగుతుందేమో అనేటువంటి అవగాహనని బట్టి వచ్చేటువంటి భావోద్రేకాన్ని మనము భయం అంటాం. ఈ భయము అనేది మనం గుర్తించాలి. ఎందుకంటే ఈ భయాన్ని గుర్తించకపోతే ఆ భయము మనల్ని బంధించేస్తుంది. కాబట్టి దేవుని వాక్యంలోంచి మనం చూడాలి ఏ విధంగా ఈ యొక్క భయం చూడండి. ఎందుకంటే గమనించండి, ఇక్కడ భయం అనేది, ఈ భీతి అనేది మనము దేవుడు మనల్ని దేని నిమిత్తమైతే ఉద్దేశించి మనల్ని స్థిరపరిచాడో ఇక్కడ అది పరిపూర్ణము చేయకుండా ఆటంకపరిచేటువంటి ఆత్మ, లేకపోతే ఆటంకపరిచేటువంటి భావోద్రేకం. నేను ఎందుకన్నా చేస్తే అది జరగకపోతే నవ్వుల పాలవుతాను, లేకపోతే విమర్శించబడతాను, లేకపోతే నష్టపోతాను అనే భయముతో ముందడుగేయం. ఇప్పుడు ఉదాహరణకి మీలో ఎవరినైనా ఒకసారి సడన్గా పిలిచి ఇక్కడ నిలబడి 10 నిమిషాలు మాట్లాడినంటే ఏమవుద్ది? మొట్టమొదట అలవాటు లేని వాళ్ళకి భయముతో ఏమవుతుందంటే నోరు ఎండిపోద్ది, నాలుక ఆడదు, తలంపులు మటుమాయమైపోతాయి. ఏం చెప్పాలి? ఒక రకమైన భయము, భీతి కళ్ళల్లోంచి కూడా కనపడుతుంది. అవునా అండి? దానిని భయం ఏమైంది? అంతవరకు మీరు అందరితో మాట్లాడుతున్నారు, అంతవరకు సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైతే ఇక్కడ రమ్మని 4 మాటలు అనగానే ఆ భయము అనేది ఏం చేస్తుంది? ఆ మనిషిని ముందుకు అడుగు వేసి వెళ్లకుండా ఆపేటువంటి శక్తి అది. అర్థమవుతుంది అందరికీ? కాబట్టి మనం గుర్తించాల్సింది ఏంటంటే, దేవుడు మనకి దర్శనాన్ని బట్టే మనల్ని సృష్టించాడు. ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు ఏదో జరిగించాలనే ఉద్దేశంతో, దాన్ని మనం ఇంగ్లీష్లో డెస్టినీ అంటాం, గమ్యము. ఒక గమ్యం అనేది దేవుని తలంపులో ఉంది మన ప్రతి ఒక్కరి పట్ల. మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, లేకపోతే ఏ రకమైనటువంటి చదువు చదివినా, ప్రతి ఒక్కరము కూడా ఒక దేవుని యొక్క చిత్త ప్రకారం దేవుని ఉద్దేశ ప్రకారం జరిగించడానికే దేవుడు మనల్ని సృష్టించాడు. కానీ అనేక సార్లు దేవుడు మనకిచ్చే దర్శనాలు ఎలాగుంటాయంటే భయమును కలిగించేటువంటి దర్శనం. నేను చెయ్యలేను, నాతో కాదు అని అటువంటి అనుభూతి, అటువంటి అనుభవము, లేకపోతే అటువంటి తలంపు మళ్ళీ ముందుకు అడుగు వేయకుండా ఆపేటువంటి శక్తి ఇది. అర్థమైంది మీ అందరికీ? హల్లెలూయా. అటువంటి మనం గమనిద్దాం. దేవుని యొక్క వాక్యంలో నేను మీకు చూపిస్తాను ఇటువంటి. ఎందుకంటే ఇది గమనించి దాన్ని జయించకపోతే మనము దేవుడు దేని నిమిత్తం అయితే మనం ఉద్దేశించి సృష్టించాడో అది మనం పరిపూర్ణం చేయలేం. అందుకే మనం ఈ భయము అనే దాన్ని మనము జయించాలి. అయితే కొన్ని విషయాలు నేను రాసుకున్నాను, చెప్తాను వినండి. ఇప్పుడు భయం వలన ఏం జరుగుతుంది అనేది. భయం అనేది నిరీక్షణ కోల్పోజేస్తుంది. మనం నిరీక్షణ, ఎందుకంటే ఇంకా జరగదేమోలే అనేటువంటి భయంతో మనం ముందుకు అడిగాం. విశ్వాసాన్ని కోల్పోతారు. భయం ఏం చేస్తుంది? విశ్వాసాన్ని మింగేస్తుంది, ముందుకు అడుగు వేయకుండా ఆపేస్తుంది. ఈ మన ఆత్మీయ పురుషుడిని బంధించి ఇంకా నిస్పృహలోకి నడిపించేటువంటి శక్తి. ఎందుకంటే ఇంకా తావు లేదు, ఇంకా మార్గము లేదు. అనేక మంది మరి సూసైడ్ చేసుకుంటారు, ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు? ఇంకా మార్గము లేదు, ఇంకా వేరే తావు లేదు, నేను బయట పడలేను, ఇంకా ఒకటే ఒక మార్గం, దీని నుంచి బయటపడాలంటే ఆత్మహత్య అనుకుంటారు. చూసారా? అంటే వారు నిరీక్షణ కోల్పోయారు. ఇటువంటి పరిస్థితి రావడానికి దేవుడు చూడండి, ఇదంతా ఎందుకు అవుతుందంటే
కొన్నిసార్లు దేవుని నమ్ముకున్నా అన్నటువంటి వారు కూడా చేసేటువంటి క్రియలు ఇవి. దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెప్తారు కానీ నిజంగా దేవుని అనుభవించిన వారు కాదు. వారు అనుభవించిన వారైనా సాతాను మనల్ని శోధిస్తాడనేది మర్చిపోతాం. కానీ దేవుడు మనకు వాగ్దానం ఇచ్చి ఆయన అన్ని సమయాల్లో మనకు తోడై ఉంటాడు. ఐ విల్ నెవర్ లీవ్ యూ అండ్ ఐ విల్ నెవర్ ఫోర్సేక్ యూ. నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను. నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను వాగ్దానం ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క శోధన భయము ద్వారా వస్తుందో అవన్నీ మర్చిపోయేటట్టుగా చేస్తాడు సాతాను. అర్థమవుతుంది మీ అందరికీ? హల్లెలూయా. కాబట్టి మనం ఇది గమనించాలి. ఇక్కడ ఈ భయము ఎప్పుడైతే మనల్ని ఎదిరిస్తుందో, భయముతో మనుషులు బంధించబడతారో సాధారణంగా జరిగేటువంటి సిమ్టమ్స్ ఎలాగుంటాయి? నిద్ర పట్టదు, ఆకలి ఉండదు, లేకపోతే ఒక రకమైన స్ట్రెస్లో బ్రతుకుతుంటాము, ఒక రకమైన ప్రెషర్లో ఉంటాము. దానివల్ల కొద్దిమందికి బ్లడ్ ప్రెషర్ వస్తుంది. అవునండి, నేను చెప్పేది కరెక్ట్ అయితే ఆమెన్ చెప్పండి. ఆమెన్. సో మనము దేవుని దర్శనం పరిపూర్ణం చేయకుండా ఆపగలిగేటువంటి శక్తి అది. దీనిని మనం తెలుసుకొని గుర్తించి దాన్ని జయించాలి. జయించకపోతే అది మనల్ని జయిస్తుంది. అనేక సార్లు ఈ భయం అనేది ఏం చేస్తే, భీతి అనేది ఏం చేస్తుందంటే, నువ్వు ఓడిపోతావు అనేటువంటి ఉద్దేశాన్ని, ఆ ఓడిపోతావు ఆ యొక్క ఉద్దేశంను మన హృదయంలో స్థిరపరుస్తూ ఉంటాడు. అప్పుడు నిజంగా మనము యుద్ధం పోరాడక ముందే ఓడిపోతాం. క్రియ జరగక ముందే ఓటమిని ఒప్పుకుంటాం. ఎందుకు? భయాన్ని బట్టి. భయము మనుషుల్ని ఏం చేస్తుంది తెలుసా? ఇట్ విల్ మేక్ యూ హైడ్, అంటే దాక్కోబడుతుంది, దాక్కోవడము. ఇట్ విల్ మేక్ యూ ఫ్రీజ్, నువ్వు బిగుసుకుపోయేలా చేస్తుంది. ఇంకా ఏమి ముందుకు అడుగు వేయకుండా ఒక రకమైన భయం, భీతితో ఫ్రీజ్ అయిపోతాం. ఆ రకంగా అవుద్ది. అయితే గత వారం మనం గమనించినప్పుడు 2-3 విషయాలు చూసాం. అక్కడ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 1 సమూయేలు 17వ అధ్యాయం 10వ వచనం నుంచి 11వ వచనం చూసినట్టయితే, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, గొలియాత్ అనేటువంటి జయంట్, యోధుడు ప్రతిరోజు 40 దినాలు 40 రాత్రులు మరి ఆ లోయలోకి వచ్చి మరి ఎవరిని సవాల్ చేస్తున్నాడండి? ఇశ్రాయేలు సైన్యంని సవాల్ చేస్తున్నాడు. సౌలుని సవాల్ చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం వీరు భయపడి ఏం చేస్తున్నారండి? భీతులైరి. చూసారా? వీరు విన్న ఆ మాట ఇంగ్లీష్లో ఉందంటే, when they were dismayed and greatly afraid. Dismayed అంటే అర్థం ఏంటి తెలుసా? కన్ఫ్యూజ్, అయోమయం అయిపోయి భయము భీతితో నింపబడ్డారు. 24వ వచనం చూసినట్టయితే వారు మిక్కిలి భయపడ్డారని ఉంది. సోర్ అఫ్రేడ్ అని ఉంది. గమనించండి, ఇక్కడ వీరు ఎవరు? ఇశ్రాయేలీయులు అంటే అబ్రహాము సంతానం. అవునండి, మాట్లాడండి. అవునా? అబ్రహాం దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారం ఈ ప్రాంతం అంతా ఎవరికి చెందిందండి? ఇశ్రాయేలీయులకి. వారిని ఎదిరిస్తూ దేవుడు వారికి ఇచ్చింది దోచుకోవడానికి వచ్చాడు. ఎవడు? సాతాను. ఏ రకంగా? ఈ యొక్క ఫిలిస్తీయుల ద్వారా వచ్చాడు. ఆ ఫిలిస్తీయుల నాయకుడైనటువంటి గొలియాతు ద్వారా సవాల్ చేయబడుతున్నారు. ఇప్పుడు వీరు దానికి రెస్పాన్స్ ఎలాగుంది? వెళ్ళి భయము, భీతి, కన్ఫ్యూజన్. అర్థమవుతుందా? అయోమయం. ఈ రకంగా ఎందుకు చేస్తున్నారు? వారు దేవుని బిడ్డలే. చూసారా? అనేక మంది మనం క్రైస్తవులు లేకపోతే క్రీస్తు నమ్మిన బిడ్డలు అంటాం. కానీ నిజముగా మనకు క్రీస్తు తెలుసా? తేడా ఉందండి ఇక్కడ. తెలుసుకోవడం అంటే జ్ఞానపూర్వకంగా తెలుసుకోవచ్చు, అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. జ్ఞానపూర్వకంగానే తెలుసుకున్నట్టయితే ఇటువంటి శోధనలు లేకపోతే ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనం నిజంగా నమ్మలేము దేవుణ్ణి. నమ్ముతున్నాము అంటే అపోహలో బ్రతుకుతూ ఓడిపోతుంటాం. అది నిజమైన నమ్మకం కాదు. ఎందుకంటే నువ్వు అనుభవపూర్వకంగా నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేదు. నీవు నిజంగా దేవుణ్ణి తెలుసుకొని ప్రతి విషయంలో జయిస్తూ ముందుకు కొనసాగాలంటే నువ్వు దేవుని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అందుకే కీర్తనకారుడు ఏమన్నాడు? టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. రుచి చూసి తెలుసుకోమన్నాడు. చూసారా? ఏదో నీ మనసుతో కాదు, నీ జ్ఞానముతోనే కాదు. జ్ఞానము మనసు కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమే. కానీ నిజంగా నువ్వు విశ్వాసంలో బలపడాలంటే ఆ వ్యక్తిని నువ్వు తెలుసుకోవాలి. ఎలాగా?
అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఇప్పుడు స్నేహము ఎలా ఎదుగుతుందండి? ఒక వ్యక్తిని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడే నువ్వు స్నేహంలో బలపరచబడతావు. ఆయన గురించి చదివితే ఆయన గురించి తెలుసుకుంటావు, కానీ ఆయనతో నీకు అనుభవపూర్వకమైనటువంటి సంబంధము ఉండదు. అర్థమైన వారు ఆమె చెప్పాలి.